20 రోజుల వ్యవధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆపరేషన్ స్టార్ట్స్ కానున్నాయి. 100% జూలై 5వ తేదీన నరేంద్ర మోడీ భోగాపురం వచ్చి ఓపెనింగ్ సెరమనీలో పాల్గొంటున్నారు అని కూడా గట్టిగా చెబుతున్నారు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎగిరే సమయానికి ఉత్తరాంధ్రకు చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే రాజకీయంగా సాగుతుంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 20న ఉండవచ్చు అని ప్రచారం అయితే హస్తిన వర్గాలలో జోరుగా సాగుతుంది. ఈ నెల 10న ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా మిత్రులందరితోనూ బీజేపీ పెద్దలు చర్చించారు అని కూడా చెబుతున్నారు. మరోవైపు చూస్తే రాజ్యసభ ఎన్నికలు కూడా జూన్ 18 నాటికి ముగిసి ఫలితాలు కూడా వస్తాయి. దాంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు అన్ని అనుకూలిస్తున్నాయి అని కూడా అంటున్నారు. దాంతో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్న దాని మీద కూడా చర్చ సాగుతుంది. అదే సమయంలో చాలా మంది మంత్రుల శాఖలు మారుతున్నాయని కూడా అంటున్నారు. మరి ఆ జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ పేరు కూడా ఉందని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినా లేక పునర్వ్యవస్థీకరణ జరిగిన కీలక మంత్రుల శాఖలలో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ఆ లెక్కన ఏపీ నుంచి ఎన్నికైన కేబినెట్ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను వేరే వారికి బదలాయించి ఆయనకు మరో కీలక శాఖను కట్టబెట్టవచ్చు అని ప్రచారం సాగుతుంది. ఆయనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారని కూడా అంటున్నారు. ఆ శాఖ చాలా మంచిదే. పైగా ఏపీకి ఎంతగానో ఉపయోగపడే శాఖ కూడా ఉండనుంది. కానీ అయితే అక్కడే చిన్న తరకారు కూడా ఉందని అంటున్నారు. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా 2024లో బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధను చూపించారు. దాంతో అనుకున్న సమయానికి శరవేగంగా ఎయిర్పోర్ట్ పూర్తి అయింది. అంతా అయింది. ఇక ఓపెనింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ప్రధాని డేట్స్ కోసమే అంతా చూస్తూ ఉన్నారు. జూలైలో ఆయన వచ్చి ప్రారంభిస్తారు అనుకుంటున్నారు. మరి ఆ సమయానికి రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉంటారా లేదా అన్న చర్చ ఇప్పుడైతే ఉంది. ఆయన ఆ శాఖ మంత్రిగా ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ శీలా ఫలకం మీద కూడా ఆయన పేరు ఆ హోదాలోనే ఉంటుందని అంటున్నారు. ఇక ఆ విధంగా అది జీవిత కాలం సాఫల్యం లాంటిదిగా అని కూడా అంటున్నారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారు అంటే ఈ ఎయిర్పోర్ట్ ని చూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఉండడమే కాదు చరిత్రలో కూడా నిలిచిపోతుంది. అందుకే ఈ యువ మంత్రి తన శాఖ మార్పుకు సంబంధించి వస్తున్న వార్తల విషయంలో ఒకంత ఆలోచిస్తూ ఉన్నారు అని అంటున్నారు. మరి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అన్నది దేశవ్యాప్తంగా ఒకేసారి చేస్తారు. రామ్మోహన్ శాఖ మార్చుకొని కూడా అందులో భాగంగానే జరుగుతుంది అని, అలాగే ఆయన శాఖను కొద్ది రోజులుగా వాయిదా వేసి తరువాత కొత్త శాఖను కేటాయిస్తారు అంటే అది వీలైనదే. కానీ ఎన్డీఏ పెద్దలు అంతగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మరి రామ్మోహన్ కోసం ఎన్డీఏ పెద్దలు ఈ చొరవ తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చగా ఉంది. ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.